హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యూనిఫామ్ స్కర్ట్ అనేది స్టిచ్ చేశాను. అది కూడా కంప్లీట్గా షేర్ చేస్తానన్నమాట. ఈ స్కర్ట్ కటింగ్ వస్తే చాలు, నార్మల్ స్కర్ట్ కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇలా స్కర్ట్ కటింగ్ స్టిచ్ అయితే చేశానన్నమాట. విత్ పాకెట్, బ్రింగ్స్, బెల్ట్ అంతా క్లియర్గా చూపిస్తాను అనమాట. సో ఇది యాక్చువల్గా ప్లీట్ ఎంత ఉంది, కరెక్ట్ ఫ్యాబ్రిక్ ఎంత ఉంది అనేది ఈ వీడియోలో చూపిస్తాను. మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ రింగ్స్, బెల్ట్తో సహా. సో ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, అప్పుడే క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే షర్ట్ కటింగ్ కావాలి అంటే కామెంట్ చేయండి, వీడియో అప్లోడ్ చేస్తాను. సో కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. సో ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్దాము. మనకు క్లాత్ ఎంత ఉంది అని దాన్ని బట్టి మనం గోల్ అనేది తీసుకోవాలి. నేను ఇక్కడైతే 40 ఇంచెస్కి అయితే మార్క్ చేశాను. 40 ఇంచెస్ అంటే 2 ఫోల్డ్స్ మీద 40 తీసుకున్నాం కాబట్టి 80 ఇంచెస్ అయితే వస్తుంది. సో ఇలా ఫోల్డ్ వేసుకొని 40 ఇంచెస్కి అయితే మార్కింగ్ అయితే వేస్తున్నాను. సో ఇలాగా ఈ 40 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కటింగ్ అయితే చేసేసుకోవాలి. మనకు క్లాత్ని బట్టి గోల్ అనేది వస్తుంది, దాన్ని బట్టి మనం తీసుకోవాలన్నమాట. సో మనం ఇలా 40 ఇంచెస్కి కట్ చేసుకున్న తర్వాత కింద బెల్ట్ మడిచి కుడతాం కదా, ఇలా 3.5కి అయితే మార్క్ అయితే వేసుకుంటున్నాను. సో మనకి స్కర్ట్ లెంత్ వచ్చేసి 21 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి. దాని తర్వాత మనకు మడిచి కుట్టేదానికి 3.5కి అయితే మార్కింగ్ అయితే వేసుకోవాలి అన్నమాట. సో ఇలాగా మనకి టోటల్ ఎంత వచ్చేసిందో అనేసి ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి. మనకు స్కర్ట్ 21 ఇంచెస్ విత్ బెల్ట్ వచ్చేసి 2 ఇంచెస్ అనమాట. సో టోటల్గా 23 ఇంచెస్ అనమాట మనకి స్కర్ట్ లెంత్ వచ్చేసి. సో ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు స్కర్ట్కి బెల్ట్ అయితే స్టిచ్ చేస్తాం కదా 2 ఇంచెస్ వెడల్పుతో, దానికి ఇది బకరం అంటారనమాట. షర్ట్స్కి యూజ్ చేస్తారు, కాలర్కి. అండ్ క్యాన్వాస్ అని కూడా అనొచ్చు. సో ఇలా ఈ క్యాన్వాస్ని హెచ్చుతగ్గులు లేకుండా ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఈ క్యాన్వాస్ అయితే స్టిఫ్గా ఉంటుంది. మనం బ్లౌజెస్కి వేసే క్యాన్వాస్ అయితే మనము ఒక వాష్కే అది స్టిఫ్నెస్ అనేది పోతుందన్నమాట. సో అందుకోసం నేను ఇది జెంట్స్ కాలర్కి యూజ్ చేసే క్యాన్వాస్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకి నడుం లూజ్ వచ్చేసి 25 ఇంచెస్ అండ్ అలాగే మనకు 2 ఇంచెస్ వెడల్పుతో బెల్ట్ అనేది తీసుకుంటున్నాము. సో ఇలా 2 ఇంచెస్కి మార్కింగ్ అయితే వేసుకోవాలి. సో ఇలా 2 ఇంచెస్కి అయితే మార్కింగ్ వేసుకోవాలన్నమాట. ఇలా 2 ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకి నడుం లూజ్ వచ్చేసి 25 ఇంచెస్. ఈ 25 ఇంచెస్కి ఇలా మార్కింగ్ అయితే వేసేసుకొని ఇలా లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. సో ఇలాగా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి మార్కింగ్ వేసుకున్న దాని నుంచి. సో అంతేనండి, బెల్ట్ అనేది ఇలా ముందుగా క్యాన్వాస్ అనేది కట్ చేసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ కట్ చేసుకున్న క్యాన్వాస్ అనేది పెట్టి మనం క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. సో అంతేనండి, ఈ బెల్ట్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇంకా కటింగ్ అయితే చేసుకుందాము. సో అంతేనండి, ఈజీగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. 2 ఇంచెస్ వెడల్పు అయితే సరిపోతుందండి మనకు బెల్ట్ కోసం. 2.5 తీసుకున్నా ఎక్కువ అయిపోతుంది. సో 2 ఇంచెస్కి అయితే తీసేసుకోండి. సో ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత ఇలా మనము స్కర్ట్కి యూజ్ చేస్తాం కదా, దాంట్లోంచి ఇలా ఫోల్డింగ్స్ ఉన్న వైపు మాత్రమే తీసుకోవాలి. 2 ఫోల్డ్స్ వేసుకొని ఫోల్డింగ్స్ ఉన్న వైపు, సో ఇలా ఫోల్డింగ్స్ ఉన్న వైపు బెల్ట్ అనేది పెట్టుకొని మా క్యాన్వాస్ ఇలా 1/2 ఇంచు ఎక్కువ తీసుకొని మార్కింగ్ అయితే తీసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. మనం స్టిచ్చింగ్లో ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కటింగ్ చేసేసుకోవచ్చు. సో ఇలా అనమాట ఫోల్డింగ్స్ ఉన్న వైపు తీసుకోవాలి, ఇట్లా కట్ చేసుకోవాలి. సో
సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఐరన్ చేసుకోవాలి. ఈ మనం క్యాన్వాస్ పెట్టేసి సో ఇలా ఫోల్డింగ్స్లో తీసుకున్నాం కాబట్టి ఇట్లా లోపల సైడ్ ఇట్లా క్యాన్వాస్ పెట్టుకొని ఐరన్ చేసేసుకోవాలి. స్టిక్ అయిపోతుంది, మనకు నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది అనమాట క్యాన్వాస్ యూస్ చేయడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి పాకెట్ కటింగ్ చూపిస్తాను. సో పాకెట్ కటింగ్ కోసం 12 ఇంచెస్ పొడవుతో తీసుకోవాలి క్లాత్ అనేది. ఇలా 12 ఇంచెస్ పొడవు 7 ఇంచెస్ వెడల్పుతో తీసుకోవాలన్నమాట పాకెట్ కోసం. సో ఇలాగా బాక్స్ లాగా డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి 1 ఇంచ్కి అయితే మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ 1 ఇంచ్ నుంచి మళ్ళీ 5.5 ఇంచ్కి ఇంకొక మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. సో ఇలా ఇక్కడ నుంచి ఇలా షేప్ అయితే ఇవ్వాలన్నమాట. మనం కావాలంటే స్క్వేర్ కూడా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ షేప్ అయితే ఇస్తున్నాను. సో అంతేనండి, పాకెట్ కటింగ్ కూడా అయిపోయింది. సో కటింగ్ చేసేసుకోవాలి. పాకెట్ స్టిచ్చింగ్ కూడా ఈజీ అనమాట. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. వీడియో లెంత్ అవుతుందని కటింగ్ వీడియో ఓన్లీ పెడుతున్నాను అనమాట. సో ఇక్కడ చూపిస్తాను చూడండి పాకెట్ అనేది ఎలా స్టిచ్ చేయాలి అనేసి. సో ఇక్కడ మనం ఓపెన్స్ ఉంటాం కదా, 2 సైడ్ ఓపెన్స్ ఉన్న వైపు ఇలా అయితే చూసుకొని ఓపెన్స్ ఉన్న వైపు అయితే ఈ పాకెట్ అనేది అటాచ్ చేయాలి. సో ఇక్కడ మనం బాక్స్ లాగా డ్రా చేసాం కదా, సో అటు నుంచి ఇలా ఓపెన్స్ ఉన్న వైపు అయితే ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. సో అంతేనండి, స్టిచ్చింగ్లో చూపిస్తాను క్లారిటీగా. పాకెట్ స్టిచ్చింగ్ అనేది కూడా ఈజీగా చూపిస్తాను. సో అంతేనండి, కటింగ్ అయితే అయిపోయింది. వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్.